ఇది సృష్టిలో అతి విలువైన మొక్క. దీన్ని కేజీ లెక్కన కొంటారండి, చక్కెర కేజీ లెక్కన కొంటారు. దీన్ని చైనాలో కేజీ 25,000 అమ్ముతారంటండి ఈ చెక్క. అండి ఇంత విలువైన పంట మనకు మాత్రమే ఉందండి శాసనస్థలం ఏరియా. దీనికి ఇంత రేటు ఎందుకు, ఇంత విలువ ఎందుకంటే దీంట్లో ఎండిపోయి రాలిపోయిన ఆకు కాడి నుంచి ఏరు వరకు కూడా పూర్తిగా దీని నిండా ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. దీన్ని మన శాసనస్థలం ఫారెస్ట్లోనే ఉందండి. ఇంతమట్టుకి రైతు వారీగా పెంచలేదండి. ఈ శాసనస్థలం ఏరియా అన్నది మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు 6 జిల్లాల్లోనే కొంత ఏరియాలో విస్తరించి ఉందండి. ఇది రైతు వారీగా ఎవరో పండించట్లేదండి. ఎందుకు పండించట్లేదంటే దీని మీద గవర్నమెంట్ ఏ రకమైన బ్యాన్ లేదండి. దీన్ని పండించడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మొక్క పెట్టిన తర్వాత బతకడం అన్నది కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది. చూడండి, మీ వెనకాల మొక్కలు ఉన్నాయి 2-3 మొక్కలు. ఇది 4 సంవత్సరాల వయసు ఉన్న మొక్క అండి. మీ వెనకాల మొక్కలు ఉన్నాయి చూడండి, 2-3 మొక్కలు చచ్చిపోయి ఉన్నాయి. అంటే బాగా మార్టాలిటీ ఎక్కువ వస్తుందండి. మొక్క వెనక మరి చనిపోయినట్టు మళ్ళీ పెడతా ఉంటాం. దాన్ని అయితే మనం ఎవరన్నా అధిగమించవచ్చు. ఇలాగ ఎకరాలు అది పెట్టేటప్పుడు కూలీలని 5 మంది కూలీలు పెట్టి 10 మంది కూలీలు పెట్టి మొక్కలు పెట్టారు. అలా కాకుండా ఇలా మార్టాలిటీ కాకుండా దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాల గురించి దీన్ని రక్షించి కాపాడటం ఇబ్బంది కాబట్టి గవర్నమెంట్ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న మొక్కలకి కాపలా తుపాకులు పెట్టి గన్మేళలు కాస్తున్నా సరే స్మగ్లింగ్ ఆగట్లేదు. అంటే స్మగ్లర్ అన్నా చనిపోతున్నాడు, ఇటు మన డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోతున్నారు. ఎందుకంటే దీంట్లో ఉన్నది అంత విలువైంది కాబట్టి. ఇది 7 సంవత్సరాల మొక్క దాకా దీన్ని ఎవరో కూడా దీని దగ్గరికి రారని దీన్ని కొట్టుకెళ్ళరు. అంటే 7 సంవత్సరాలు దాటిన తర్వాత 8వ సంవత్సరం కానీ దీంట్లో ఎర్రచందనం క్వాలిటీ స్టార్ట్ అవుతుంది. 8వ సంవత్సరం వచ్చిన కాడి నుంచి ఈ మొక్కలకి రక్షణ ఎటువంటి మొక్కలు ఉంటాయి, ఎటువంటి రక్షణ ఏర్పాటు చేస్తారంటే అండి, సీఎం క్యాంప్ ఆఫీస్ ఎలా ఉంటుందో అంత హై ప్రొటెక్షన్లో ఉంటుందండి. చుట్టూ ఉన్న ఫెన్సింగ్కి 24 గంటలు ఏ జీవి ముట్టుకున్నా సరే చనిపోయేటంత హై పవర్ ఇస్తారండి. ఎలక్ట్రిసిటీ, కరెంట్ ప్రొటెక్షన్ ఇస్తారండి. వెంచర్ చుట్టూ సీసీ కెమెరాలు ఇస్తారండి. మీరు ఏ వెంచర్లో అయితే పొలం కొనుక్కున్నారో ఆ వెంచర్లో సీసీ కెమెరాల లింక్ మీ సెల్లకు ఫార్వర్డ్ అవుతుందండి. మీకు టైము, నెట్, ఇంట్రెస్ట్ శబ్దం ఉంటే 24 గంటలు మీ పొలంలో ఏం జరుగుతుందో చూడొచ్చు. డాగ్ షాట్స్ ఉంటాయండి, లైసెన్స్డ్ గన్మెన్స్ ఉంటారు. ఇంత హై ప్రొటెక్షన్లో ఈ మొక్కలు పెంచబడతాయండి. రైతుగా ఈ మొక్కలు వేసి పెంచడానికి ఎంత సెక్యూరిటీ సామాన్యం రైతు ఏర్పాటు చేసుకోలేడు. ఒకవేళ ఏర్పాటు చేసుకున్న దీనికి 10 సంవత్సరాలు దాటిన తర్వాత 11వ సంవత్సరం నుంచి కానీ 12వ సంవత్సరం నుంచి కానీ కటింగ్ పర్మిషన్ తెచ్చుకోవాలండి. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కటింగ్ పర్మిషన్ తెచ్చుకోవాలి. కటింగ్ పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మాలి. ఇదంతా సామాన్య రైతు చేయలేక, ఈ వ్యవస్థ అంతా పడలేక దీన్ని ఎవరో రైతులు ఈ 6 జిల్లాల్లో పండించిన వాళ్ళు బహు తక్కువ. ఎవరైనా చేసినా ఇన్లీగల్గా వేసారు తప్ప. కానీ లీగల్గా ఏంటంటే మేము మా పొలంలో ఎర్రచందనం పండిస్తున్నామని లోకల్గా ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులకు తెలియజేసేస్తే కనుక ఆ పొలం దగ్గరికి 7 సంవత్సరాలు దాటిన తర్వాత 8వ సంవత్సరం మధ్యలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీనికి ఒక జియో ట్యాగింగ్ ఇచ్చేస్తారు నెంబరింగ్. అక్కడి నుంచి పొలం మంద అయినప్పటికీ కూడా ఈ మొక్కలు గవర్నమెంట్ మొక్కల కింద లెక్క. దీన్ని ఎప్పుడు కట్ చేసి అమ్ముకోవాలనుకున్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుని కట్ చేసి అమ్ముకోవాలి. ఇంత ప్రాసెస్ రైతు అన్నవాడు పడలేక ఎవరో దీన్ని పండించట్లేదు. ఇన్లీగల్గా పండించినా సరే ఇలాగా డిపార్ట్మెంట్తో చెప్పి పండించకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా నెంబరింగ్ రాలేదు. దీన్ని మనకు 2015లో మన కంపెనీ సాయి ప్రాపర్టీస్ అన్నది కమర్షియల్గా తీసుకొచ్చినట్టు మొట్టమొదటి కంపెనీ సాయి ప్రాపర్టీస్ అన్నది. అంటే మన కంపెనీ కంటే ముందు ఇలా ఎర్రచందనం వెంచర్లు వేసి అమ్మిన కంపెనీ ఏదీ లేదండి. ఇలా మనం 2016లో ఒక వెంచర్ వేసామండి, అక్కడికి వెళ్తాం స్టార్టింగ్ వెంచర్. తర్వాత 2వ వెంచర్ పక్కన వేసామండి, ఎడవల్లి అన్నది. 2వ వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత 3వ వెంచర్ ఇదండి. ఇలాగ ఇప్పటికి 2016 నుంచి మనం వెంచర్లు వేసుకుంటూ 1, 2, 3 వేసుకున్నందుకు 25 వెంచర్లు కంప్లీట్ చేసామండి. ఇప్పుడు 26 వెంచర్లు మనం ఉన్నాం. 26 వెంచర్ దగ్గర మనం వెళ్తామండి. 25 బిఎన్ అండి. ఇప్పటికి 2350 దరిదాపు 2400 ఎకరాలు మొక్కలు పెట్టాము. 2400 ఎకరాలు, 100 ఎకరాలు 200 ఎకరాలు కాదండి. ఏంటి ఈ వ్యాపారం ఏంటంటే మన ఊళ్ళో మనకు డబ్బులు ఉన్న తర్వాత మనం ఎకరం పొలం కొనుక్కునే విధానం ఎలా అయితే ఉందో మన ఊళ్ళో దీన్ని కూడా ఆ రకంగానే మనం ఎకరం కానీ అరెకరం కానీ పావు ఎకరం పొలం కొనుక్కుంటాం. దీంట్లో పావు ఎకరం కానీ కొనుక్కొచ్చండి, అంతకంటే కింద ఉండదు. ఎకరం వచ్చేటికి ఎకరం మొన్న దాకా 28 లక్షలు అండి. ఇప్పుడు రేటు పెంచిందండి, 30 లక్షలు చేసిందండి. ఈ 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ పొలాల రేట్లు బాగా తక్కువ రేట్లు అండి. మీకు 2-3 విషయాల మీద మీరు పొలం కొనడానికి ఆలోచిస్తూ ఉంటారండి. మీకు వచ్చారు, చూశారు, బాగుంది, నచ్చింది, అంత సబ్జెక్ట్ అంతా తెలుసుకున్నారు. మరి ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఎవరన్నా అడిగిన తర్వాత
ఎకరం ఉద్యోగి అక్కడ 30 లక్షల రేట్ లేదు అని అంటారు. ఇది మొదటి పాయింట్. 30 లక్షలు లేని మాట నిజమే. ఇక్కడ ఎకరం ఉద్యోగికి 8 లక్షల నుంచి 12 లక్షల మధ్యలో ఉంటుంది. దీన్ని ఎక్కడ పొలం ఉన్నా సరే వాటర్ సౌకర్యం అన్నది బాగా తక్కువ ఉంది. ఇక్కడ బోర్లు వేసుకోవాలి. బోర్లు అన్నది కొన్ని ఏరియాల్లో కూడా బోర్లు కూడా పడవు. అందుకని దీన్ని సూటబుల్ సాయిల్గా సెలెక్ట్ చేసుకోవాలని ముందు. ఇక్కడ అన్ని ఏరియాల్లో ఉన్న పొలాల్లోనే ఎర్రచంద్రం పండదండి. సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. సాయిల్ టెస్ట్ చేసుకుని అది ఎర్రచంద్రానికి అనుకూలమైనటువంటి పంట భూమా కాదన్న నిర్ధారణ చేసుకుని ఆ రకమైన పొలాలు మనం కొనుక్కోవాలి. ఆ రకమైన పొలాలు అంటే కొంత డిఫరెంట్గా రేట్లు డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో 30 అడుగుల రోడ్లు 16 అడుగుల రోడ్లు తీయాలి. బోర్లు వేయాలి. డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలి. మొక్కలు పెట్టాలి. వర్కర్స్ని పెట్టాలి. వాచ్మెన్స్ని పెట్టాలి. ఇలా మీరు పొలం ఒక్కసారి ఎకరం 30 లక్షలు పెట్టి కొనుక్కుంటారండి. ఆ రకం అయితే దాంట్లో సగం 15 లక్షలు. ఈ రకంగా పొలం కొనుక్కొని దీన్ని మొక్క పెట్టడం, బోర్లు వేయటం, నేను ఇప్పుడు చెప్పిన పనులన్నీ పెంచి పోషించి పనులన్నీ కూడా మనం ఏం చేయక్కర్లేకుండా మా కంపెనీ తీసుకుంటుందండి లీజుకి మన పొలాన్ని. 10 సంవత్సరాల పాటు వరకు కూడా దీంట్లో ఉన్న అన్ని ఖర్చులు కంపెనీ పెట్టి పోషిస్తాం. మీకు 11వ సంవత్సరం కానీ 12వ సంవత్సరం కానీ మొక్కలు పెరిగిన మొక్కలు కట్ చేసి ఆదాయం ఇస్తాం. అందుకని ఇంత పెట్టుబడి, ఇంత శ్రమ, ఇంత లాంగ్ టర్మ్ ఈ రకంగా పోషించడానికి ఈ రేట్ అవసరం అవుతుంది. ఈ ఏరియాలో ఈ 6 జిల్లాల్లో ఉన్న రైతులు కూడా 2 ఎకరాలు అమ్మేసుకునే వాళ్ళు మన కంపెనీలో ఒక అరెకరం పొలం కొనుక్కుంటున్నారు. వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్మితే మన దగ్గర ఒక అరెకరం వస్తాం. రేటు మీకు ఊళ్ళో చెప్పిన వాళ్ళ విషయం మాత్రం అక్కడ ప్రకాశం జిల్లాలో 30 లక్షలకు లేదన్నది మాత్రం అంటే నిజమే. కానీ దీంట్లో ఇంత ప్రాసెస్ ఉందండి. కానీ ఇంకా రెండో విషయం వచ్చేటికి మీరు దూరం వెళ్ళి కొనుక్కుంటున్నారని అంటారు. అంత దూరం వెళ్తే మన పొలం ఊళ్ళో అన్న కొనుక్కోవాలి, లేదా మన పొలం కొనుక్కున్నామంటే మన ఊళ్ళో కానీ పక్క ఊళ్ళో కానీ కొనుక్కోవాలి. మనం ఎదురుకుండా చూసేలాగా ఉండాలి. మన ఆస్తి అంటారు. అది కూడా కరెక్టే. కానీ మనం ఎంత దూరం 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ఎందుకు వస్తున్నామంటే ప్రపంచంలో ఎర్రచంద్రం అనేది ఒక చోట పండుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో పండుతుంది. కాబట్టి దాని మీద వచ్చే ఆదాయం ఏ పంట మీద రాదు. కాబట్టి ఇంత దూరం వస్తున్నాం. మనమే కాదండి, ఇటు ఇలాగ ఢిల్లీ అవతల, గుజరాత్ అవతల, ఏ స్టేట్లు ఇండియాలో ఉన్న 28 రాష్ట్రాలలో ఎక్కడ ఎర్రచంద్రం పొలం కొనుక్కోవాలని, ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలని ఎక్కడా పండదు. ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళకైతే మన ఇండియాలో భూములు అమ్మరు. ఈ 28 రాష్ట్రాల వాళ్ళు ఎవరు కొనుక్కోవాలని ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి. కింద ఒరిస్సా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే కొనుక్కుంటున్నారు. మిగతా ఇతర రాష్ట్రాల వాళ్ళు లెక్కేసుకుంటే మనం వచ్చిన దూరం పెద్ద దూరం ఏం కాదండి. ఇంకా మూడో విషయం వచ్చేటప్పటికి మీకు ఎర్రచంద్రం గురించి ఈ 4-5 సంవత్సరాలకి మనం చెప్పడమే కాకుండా ఎప్పటి నుంచో మన పూర్వీకులకు తెలుసు. మన పూర్వీకులు మన ఇంట్లో ఎర్రచంద్రం బొమ్మలు, ఎర్రచంద్రం గరిట్లు, ఎర్రచంద్రం రాకుళ్ళు ఒకటి వాడారు మన పూర్వీకులు. ఎర్రచంద్రం గురించి మన వాళ్ళకి తెలుసు. ఎర్రచంద్రం మొక్క 20 సంవత్సరాలు ఉంటేనే 15 సంవత్సరాలు దాటిన తర్వాత 20-10 సంవత్సరాలు ఉంటేనే కానీ కటింగ్ రాదు అనే మాటలు కూడా ఉన్నాయి. అది కూడా నిజమే. మనం వచ్చేటప్పటికి మొక్క పెట్టిన కాడి నుంచి మొక్కే మన హై క్వాలిటీ మొక్క పెడతారండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమవుతుందంటే ఇది ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత కాయ కాస్తుందండి. ఆ రాలిని గింజ ద్వారా వచ్చిన మొక్కని పెడతారండి. వాళ్ళు ఆ మొక్కే పెరుగుతుంది. మీకు గింజ నుంచి వచ్చిన మొక్క ఏదైనా సరే అది పంటకాలం కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది, పంట కూడా తక్కువ వస్తుంది. మనది వచ్చేటికి అలాగే గింజ నుంచి వచ్చిన మొక్క కదండి. మీకు ఇప్పుడు సీజన్ కదండి, మనకి ఏంటంటే సీజన్ మ్యాంగో సీజన్, మామిడి పళ్ళు సీజన్. మామిడి పండు తిని టెంక పడేస్తే మొక్క వస్తుంది. ఆ మొక్కని మీరు మామిడి అంటు మొక్కను కొనుక్కుని మీ దొడ్లో కానీ మీ చేను దగ్గర కానీ ఒకే రోజుని పాతండి 2 మొక్కలు కొంత దూరంలో. మీకు మామిడి అంటు మొక్క 2వ సంవత్సరంలో పూత కాసేస్తుంది, 3వ సంవత్సరంలో కాయ కాసేస్తుంది. అదే మీకు మామిడి టెంక నుంచి వచ్చిన మొక్కలు చూసుకోండి, 7-8 సంవత్సరాలు అయినా సరే పూత రాదు, దరిదాపుగా 8 నుంచి 10 సంవత్సరాలకు కాయలు కాస్తుంది. అలాగే కింద నుంచి వచ్చిన మొక్కలు అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అసలు మొక్క బతుకుతుందో లేదో ఎవరు చూడండి, ఎవరో పట్టించుకోరు, ఏ శ్రద్ధ చేయరు. అందుకు కాబట్టి దానికి 15 సంవత్సరాలు పెట్టినా 20 సంవత్సరాలు పెట్టినా పడుతుంది. దాంట్లో మొక్కలో కూడా క్వాలిటీ లేని మొక్క. మనది వచ్చేటప్పటికి దీనికి సైన్స్ డెవలప్మెంట్ అయింది కాబట్టి ఆ రకంగా దీని మొక్కని డెవలప్ చేసి హై క్వాలిటీ మొక్కను వేస్తారండి. టిష్యూ కల్చర్ మొక్కని. ఈ మొక్క పెట్టకుండానే భూమిని సరిచేసి దీనికి కావాల్సినటువంటి అన్ని విధానాలు ఏర్పాటు చేసి మొక్క పెట్టిన కాడి నుంచి మొక్క కట్ చేసే వరకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఈ రకంగా పెరుగుతుంది. 10 సంవత్సరాల కటింగ్ వస్తుంది సార్. ఇది 10 సంవత్సరాల కటింగ్ వచ్చిన తర్వాత ఈ కటింగ్ వచ్చిన అమౌంట్లో 40% కంపెనీ మెయింటెనెన్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని 60% మీకు ఇస్తాం. ఎకరం 30 లక్షలు పెట్టి కొనుక్కుంటే మీకు వచ్చే 60% ఎంత ఉంటుందంటే 2,50,00,000 దాకా ఉంటుంది సార్. నేను చెప్పేది ఎంత చెప్తామంటే 25 లక్షల దాకా వస్తుంది. అంటే 10 రెట్లు తగ్గించి చెప్తున్నాను. మీకు వాస్తవంగా వచ్చేది 2 కోట్ల నుంచి 2,50,00,000 అని ఎకరం కొనుక్కున్నామండి. 25 లక్షలు లెక్కేసుకోండి. ఎకరానికి 25 లక్షలు వస్తే చిన్న ఆదాయం కదండి, చాలా పెద్ద. మన ఏరియాలో ఎక్కడ ఏ పల్లెటూరులో చూసుకున్నా ఎకరం పొలం 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో ఉంది.
సంవత్సరాలకు వచ్చేటికి 40,000 నుంచి 50,000 మించి రావట్లేదు. ఇక్కడ మనకు వచ్చేటికి ఒక్క ఎకరానికి 30 లక్షలు పెట్టి మనం ఎకరం కొనుక్కుని 10 సంవత్సరాలు ఆగితే కనుక సంవత్సరానికి 11వ సంవత్సరం నుంచి సంవత్సరానికి మీకు 25-30 లక్షలు అసలు రాలేదండి. ఏనంగా వస్తుంది మీకు. వాస్తవంగా వచ్చేది కోట్ల మీద వస్తుంది, 2 కోట్ల పైన వస్తుంది. మీరు 25-30 లక్షలు లెక్కేసుకున్న 11వ సంవత్సరానికి 25-30 లక్షలు చొప్పున నుంచి వస్తుందండి. మళ్ళీ ఆదాయం రావాలంటే మళ్ళీ ఇంకో 10-11 సంవత్సరాలు ఆగటం, మొక్కలు పెట్టడం ఉండదండి. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కంటిన్యూ ఎవ్రీ ఇయర్ పర్యావరణం మీకు మీ వారసులకి ఒక 5 నుంచి 10 జనరేషన్ల పాటు 100 నుంచి 200 సంవత్సరాల పాటు వస్తూనే ఉంటుంది. ఇది కంపెనీ మెయింటైన్ చేస్తుంది. ఈ 60% మనకి ఇస్తూనే ఉంటుంది. ఇది సార్ ఎకరానికి వచ్చేటికి 400 మొక్కలు పెడతారండి. అరెకరానికి వచ్చేటికి 200 మొక్కలు పెడతారు. ఎకరానికి వచ్చేటికి 100 మొక్కలు పెడతారు. పావు ఎకరం కాడి నుంచి మనం ఎంతన్నా కొనుక్కొచ్చాం. నేను మన తణుకు ఏరియాలో 500 మందికి పైన ఈ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నేను. ఇది సార్ దీంట్లో ఉన్నటువంటి టోటల్ సబ్జెక్ట్ ఇది. దీంట్లో అనుమానించవలసిన పని కానీ భయపడవలసిన పని కానీ లేదు. ఎందుకు మన ఊళ్ళో ఎలా పొలం కొనేసుకుంటున్నాం అలా మన పేరెంట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. డాక్యుమెంటు, పట్టాదారు పాస్ పుస్తకం, లింక్ డాక్యుమెంట్ అన్నీ ఇస్తారు. మన పొలానికి తూర్పున ఎవరో, పడమర ఎవరో, దక్షిణ ఎవరో మన డాక్యుమెంట్లో సరిహద్దులు ఎలాగుంటే ఇక్కడ కూడా సరిహద్దులు ఉంటాయి. మన పొలాల్లోకి వెళ్ళాలంటే ఎవరి చేతిలో కన్నా వెళ్ళాలి. కొన్నే మనకి అనుకూలంగా ఉంటాయండి రోడ్డు పక్కన.